సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్, లైఫ్ కోచ్ అండ్ హ్యాపీనెస్ కోచ్ డాక్టర్ ఆర్బి సుధ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం పద్మిని. వెల్కమ్ టు RedTV Bhakti. థ్యాంక్ యూ సో మచ్ అండి. నైస్ టు బి హియర్. థ్యాంక్ యూ సో మచ్. 2009 నాకు మీ పరిచయం. అవునండి. ఇన్నేళ్ల గ్యాప్. అవునండి. మీరు ఒక్కసారి మిమ్మల్ని చూసిన తర్వాత వావ్, చాలా రోజులు అయిపోయింది మీతో మాట్లాడి. అలాగే మిమ్మల్ని కూడా తీసుకురావాలి మా RedTV Bhakti ప్రేక్షకులకి, మీరు మీ సబ్జెక్ట్ కూడా వెళ్ళాలి అని అనుకున్నాను. సో అడగగానే మీరు వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సుధ గారు. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ పద్మిని. ఇట్స్ నైస్ టు బి హియర్. అండ్ విల్ గో టు టుడే విల్ బి టాకింగ్ అబౌట్, అంటే మాట్లాడడం కూడా మనం లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మాట్లాడుకుందాము. ఓకే. నేను ఆస్ట్రాలజర్ అయినా కూడా ఇది లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఏంటంటే ఇది కొత్త సబ్జెక్టు. దాని గురించి మాట్లాడదాం. అంతకన్నా ముందు మన పరిచయం కూడా మరి మన ప్రేక్షకులకు కూడా తెలియాలి కదా. అసలు అప్పుడు నేనేదో చిన్నపిల్లని 2009 లో మామూలుగా నేను అప్పుడు ఎంటర్టైన్మెంట్ యాంకర్ గా ప్రేక్షకులకు తెలుసు. మేడం ది బ్రేక్ఫాస్ట్ షో అని ఒక షో చేసేవాళ్ళం మేము. చక్కగా బ్రేక్ఫాస్ట్ లను కుక్ చేస్తూ రాశి ఫలాలు చెప్పేవాళ్ళు. ఇట్స్ డిఫరెంట్ కాన్సెప్ట్ అప్పుడు. అప్పుడు చాలా వైరల్ అయినటువంటి ప్రోగ్రామ్ అది. మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత మళ్ళీ మీరు అప్పటి నుంచి ప్రాక్టీస్ లోనే ఉన్నారు అండ్ డాక్టరేట్ కూడా తీసుకున్నారు ఆస్ట్రాలజీలో. సో అమేజింగ్. అదే ప్రాక్టీస్ లో ఉన్నారు. సో ఇప్పుడు ప్రేక్షకులకి ఖచ్చితంగా మీ అవసరం ఉంది. ఎందుకంటే ఇదివరకు రోజుల్లో సోషల్ మీడియా అనేది మనకింత లేదు. సో మంచి మంచి రెమెడీస్ ఉన్నప్పటికీ తెలియని పరిస్థితులు. బట్ ఇప్పుడు సోషల్ మీడియా అనే వరం వచ్చిన తర్వాత అందరికీ చిన్న చిన్న రెమెడీస్ తోటే చిన్న చిన్న అఫర్మేషన్స్, ఇప్పుడు మీ సబ్జెక్ట్ గురించి మాట్లాడుకుంటే మేనిఫెస్టేషన్స్ తో, ఎఫర్మేషన్స్ తో మన సమస్యల్ని అధిగమించడం అనేది ఇట్స్ అ బూన్. అదొక వరం. అవునండి, అంతే కదా. బికాస్ అవేర్నెస్ లేకపోతేనే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఉంటాయి. ఒకసారి ఈ సబ్జెక్ట్ గురించి తెలిసినా గానీ ప్రేక్షకులకి వెళ్ళినా గానీ దానికి ఈజీగా మైండ్ లో పడింది అనుకోండి, వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఇంట్లోంచి చేసుకునే ఇవే అనమాట. కూడా 100% ఉంటుంది. అవునండి, కరెక్ట్. ఇంకా చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి యాక్చువల్ గాను. మనం స్విచ్ వర్డ్స్ చేయొచ్చు, EFT చేయొచ్చు. EFT అంటే ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్ బై ట్యాపింగ్ అంటారు అనమాట. దట్ ఈస్ ఆల్సో ఒక భాగం. యాక్చువల్ గా నేను చాలా క్లాసులు కూడా తీసుకున్నాను దానికి. ఇవన్నీ ఏంటంటే మనకి ఎవరికి ఈ కాలంలో టైం అనేది ఉండట్లే. ఇదివరకు లాగా ఏంటంటే ఒక గంట సేపు కూర్చుందామని ఎవరు కూర్చోట్లేదు. ఒక గంట సేపు అలా ఇప్పుడు 10 నిమిషాలు 15 నిమిషాలు అయిపోయింది. దానికన్నా ఈజీగా నిమిషాల్లో సెకండ్స్ లో చేసుకునే పనులు అనమాట ఇవన్నీ. బ్యూటిఫుల్. అండ్ ఆస్ట్రాలజీ కాకుండా వీటన్నిటిలో కూడా నేను క్లాసులు తీసుకోవడం కానీ చెప్పడం కానీ వేరే వాళ్ళకి చెప్పడం కానీ జరుగుతూ ఉండింది అనమాట. అండ్ ఆల్సో నీకు తెలిసినట్టు నాకు బేకింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది. బేకింగ్ ఇన్స్టిట్యూట్ కూడా ఉంది మీకు. అది కూడా ఇంట్రెస్ట్. చాలా బేకింగ్ అంటే ఇంట్రెస్ట్. చక్కటి యమ్మీ చాక్లెట్స్ అవ్వచ్చు, కేక్స్ అవ్వచ్చు, అండ్ కాస్మెటిక్స్ కూడా తీసుకుంటాను నేను క్లాస్ లో. అయితే వాటిలన్నిటి గురించి మాట్లాడేసుకుందాం ఒక్కొక్క ఎపిసోడ్ లో. బికాస్ మీ జర్నీ ఇప్పుడే స్టార్ట్ అయింది ఇక్కడ. హోప్ఫుల్లీ చాలా బ్యూటిఫుల్ గా జర్నీ సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ వెల్కమ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. లా ఆఫ్ అట్రాక్షన్, ఈ వర్డే చాలా అట్రాక్టివ్ గా అనిపిస్తోంది. అయితే లా ఆఫ్ అట్రాక్షన్ ఓన్లీ మనకి ఆ యాపిల్ వరకే పరిమితమైంది. దాన్ని నిజంగా మన ఇప్పటి జీవితాల్లో ఎలా మనం దాన్ని ఆకలింపు చెయ్యొచ్చు, లా ఆఫ్ అట్రాక్షన్ ని ఎలా వినియోగించుకోవచ్చు అనేది మీ మాటల్లో తెలుసుకోవాలనుకుంటున్నా. అసలు ముందుగా చెప్పండి, ఏంటి లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి? లా ఆఫ్ అట్రాక్షన్ అంటే వెరీ సింపుల్. ఒక సింపుల్ సెంటెన్స్, దట్టు ఇంగ్లీష్ లోనే చెప్తున్నాను. దీనికి తెలుగు ట్రాన్స్లేషన్ చేయాలంటే కొంచెం కష్టం. ఇది ఈజీగా కూడా ప్రేక్షకులకి అర్థం అవుతుందని అనుకుంటాను. బికాస్ లాట్ ఆఫ్ దమ్ విల్ నో, అందరికి తెలిసే ఉంటుంది. లైక్ అట్రాక్ట్స్ లైక్, ఇంతే. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది అంతే. లైక్ అట్రాక్ట్స్ లైక్, అంతే. దర్ ఇస్ నథింగ్, ఓన్లీ 3 words అంతే. దట్ ఈస్ లా ఆఫ్ అట్రాక్షన్. అంటే దీంట్లో చాలా మాట్లాడుకోవచ్చు. అంటే లైక్ అట్రాక్ట్స్ లైక్ అంటే అసలు ఏంటి అనేది మాట్లాడుకోవచ్చు. బట్ దానికన్నా ముందు మనం యూనివర్సల్ లాస్ గురించి మాట్లాడుకుందాము. యూనివర్సల్ లాస్ అనేవి మనకి మోర్ దెన్ 12 laws ఉన్నాయి. అంటే ఇందాక నువ్వు చెప్పిన యాపిల్ పడిపోయింది, అదేంటది? గ్రావిటేషనల్ పవర్. ఒక రాయి పైకేస్తే మీ మీద పడుతుంది. అది మీరు అడ్డంగా నుంచుంటే రాయి పైకేసి, ఎందుకు పైకెళ్ళి ఎందుకు కిందకు వస్తుంది? మనం పైకేసాము, ప్రెషరు, గ్రావిటేషనల్ ఫోర్స్ ఏమో పుల్ చేస్తోంది, అందుకోసం కిందకు వచ్చింది. దట్ ఈస్ లా ఆఫ్ గ్రావిటీ. అలాగే యూనివర్సల్ లాస్ అనేవి 12 పైన ఉన్నాయన్నమాట. అంటే ఏంటి, మనకి న్యూటన్స్ 3rd law కూడా అందరికీ తెలుసు. ఎవ్రీ ఫోర్స్ ఏంటంటే ఆపోజిట్ రియాక్షన్ ఉంటుంది. సేమ్ గ్రావిటీ లాగే అది కూడా. పైకి వెళ్తే కిందకు వచ్చింది, అది ఆపోజిట్ కదా. ఇది లైక్, ఇది అన్లైక్ అనుకుందాం కాసేపు. బట్ ఇట్స్ నాట్ ద రైట్ సెంటెన్స్ అనుకోండి. బట్ అలాగే
లా ఆఫ్ అట్రాక్షన్ అనేది లైక్ అట్రాక్ట్స్ లైక్. అంటే ఏంటి అంటే మీరు పాజిటివ్గా థింక్ చేశారు అంటే అదే మంచి థింక్ చేశారంటే మీకు మంచి జరుగుతుంది, చెడు థింక్ చేశారంటే చెడు జరుగుతుంది. అంటే లైక్ అనేది ఏంటంటే సింపుల్గా ఎయిదర్ ఇట్స్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. ఓకే, అంతే. బట్ ఎందుకని ఇది అని చెప్తున్నాం మనకి పూర్వీకులు కూడా మన వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు, ఎప్పుడు తదాస్తు దేవతలు ఉంటారు, వాళ్ళు వింటారు, మనం మంచి మాటలే మాట్లాడాలి, చెడు మాట్లాడకూడదు. సేమ్ థింగ్ మనకి తెలియదు ఏం లేదు, హిందూ రిలీజన్ లో లేనిది ఏమీ లేదు, అన్ని తెలిసినవి అన్నమాట ఇవన్నీ. అంతే, అందుకే ఎప్పుడు లేదు మా కర్మ ఇంతే, మా జీవితాలు ఇంతే అనే మాటలు కూడా మాట్లాడద్దు అంట. కరెక్ట్. సో అదేనా మీరు చెప్పేది కూడా? సేమ్ అదే అన్నమాట. అంటే చెడు మాట్లాడద్దు, చెడు ఆలోచించకూడదు. మాట ఒకటే కాదు. ఎందుకని చెడు మాట్లాడకూడదు? మీరు చెడు థింక్ చేసినప్పుడు అది మాటకు వస్తుంది. రైట్, కరెక్ట్. ఇప్పుడు ఏది ఆలోచిస్తున్నావు అదే మాట్లాడతాం మనం. ఇప్పుడు మీరు ఆలోచనే సరిగా లేదనుకోండి, మాట కూడా సరిగా ఉండదు కదా. ఇప్పుడు మంచి ఆలోచనలు పెట్టుకున్నాం అనుకోండి, మంచే మాట్లాడతాం. ఇంతే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఇంతే అన్నమాట. సో అది వెరీ సింపుల్. అంటే మీకు తెలిసినా తెలియపోయినా అది జరుగుతుంది అనమాట. ఇప్పుడు లా ఆఫ్ గ్రావిటీ ఎలాగో లా ఆఫ్ అట్రాక్షన్ అనేది జరుగుతూనే ఉంది. మనకి తెలీదు అవన్నీ ఏం లేదు, అవసరం లేదు. అవును, యూనివర్సల్ లాస్ అంటేనే అదే. అంతే, యూనివర్స్ అనేది మనకి ఇస్తుంది. మీరు గాడ్ అనుకోండి, హయ్యర్ ఎనర్జీ అనుకోండి, లేకపోతే యూనివర్స్ అనుకోండి, అన్నీ ఒకటే. ఇప్పుడు మనకన్నా ఏదో ఒక ఎనర్జీ, హయ్యర్ ఎనర్జీ, హయ్యర్ పవర్ మనకన్నా మించింది ఏదో ఒకటి ఉంది, రూల్ చేస్తోంది ఉంది అని అందరూ నమ్ముతారు. అందరికీ తెలిసిన ఒక విషయం అది. అదే దానికి పేరు ఇచ్చాము మనం. ఏంటని? యూనివర్స్ అని ఇచ్చాము, గాడ్ అని ఇచ్చాము, దేవతలు దేవుళ్ళు అని ఇచ్చాము. అంతే, యూనివర్స్ దట్ ఈస్ బియాండ్. కానీ మనకి ఇక్కడ అర్థం అవ్వాల్సింది ఒకటి ఉంది, ఏంటంటే అన్ని మనలోనే ఉంది. మనం బయటకు వెళ్ళి ఏం వెతుక్కోక్కర్లేదు. ఇప్పుడు సనాతన ధర్మంలో చెప్పింది అదే కదా, మనలోనే ఉన్నాయి. చెడైనా మనలోనే ఉంది, మంచైనా మనలోనే ఉంది. రైట్. సో మనం ఏ పాత్ని ఎంచుకుంటాం, ఏ దారిని ఎంచుకుంటాం అనేది మోర్ ఇంపార్టెంట్. అందుకని ఇప్పుడు కొత్తగా ఏంటంటే పాజిటివ్ సైకాలజీ అని ఒకటి వచ్చింది. వాట్ ఈస్ పాజిటివ్ సైకాలజీ అనేది ఒకటి స్టడీ కింద వచ్చింది అనమాట. అంటే ఏంటి, మనం పాజిటివ్ థాట్స్ పెట్టుకొని పాజిటివ్ మాట్లాడినప్పుడు ఎలాగా మీ పాత్ ఉంటుంది, ఎలా మీ లైఫ్ ఉంటుంది అని చెప్పడమే ఒక స్టడీ. అది దట్ ఈస్ బికమ్ వెరీ బిగ్ స్టడీ అనమాట పాజిటివ్ సైకాలజీ అనేది. సో లా ఆఫ్ అట్రాక్షన్ అనేది అందులో ఒక భాగం కింద వస్తుంది అనమాట. రైట్ అండి. లైక్ అట్రాక్ట్స్ లైక్ అని అన్నారు కాబట్టి, మరి ఇప్పుడు మనం ఈ లా ఆఫ్ అట్రాక్షన్ లో భాగంగా మనీని అట్రాక్ట్ చేయటం అవ్వచ్చు, పాజిటివిటీని అట్రాక్ట్ చేయటం అవ్వచ్చు, ఎడ్యుకేషన్ కి సంబంధించిన ఆబ్స్టాకిల్స్ ని ఓవర్కమ్ చేయటం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, మనం ఏదైనా అట్రాక్ట్ చేయొచ్చు. అబ్సల్యూట్లీ, ఏం కావాలో అది అట్రాక్ట్ చేయొచ్చు. రైట్. అంటే ఏంటి, మనం పుట్టినప్పుడు ఎలా ఉంటామండి, మనం పుట్టినప్పుడు మనకేం తెలియదు, బ్రెయిన్ అనేది ఫుల్ క్లీన్ స్లేట్. ఓకే, ఆ స్లేట్ లో మనం రాస్తున్నాం అనమాట. ఏం రాసాము, మన సోషల్ ప్రెషర్స్ అంటే ఏంటి, మనం ఇలాగే ఉండాలి అనేది రాసుకున్నాం. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, మనకి పౌర్ణమి అనేది పెద్ద నమ్మకం మనకి ఇక్కడ ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ. అదే పక్క రాష్ట్రం ఉంది తమిళనాడులో, వాళ్ళు అమావాస్య రోజు పెళ్లిళ్ళు కూడా చేస్తారు. ఏమంటాం? అవును, దానికి ఏమంటాం? వాట్ ఈస్ ఆన్సర్ ఏంటి దానికి నమ్మకమే ఆన్సర్. కరెక్ట్. బిలీఫ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. మనం పుట్టింది ఒక కోరికతో పుట్టాం, అంటే మన డిజైర్స్ నే మనం పుట్టించింది అనమాట. ఇప్పుడు ఈ యూనివర్స్ అన్నా, ఈ వరల్డ్ అన్నా, ఈ లోకం అన్నా ఒక డిజైర్ తో పుట్టిందే, ఒక సెల్ తో పుట్టిందే. అది ఆ సెల్లో కూడా డిజైర్ ఉందన్నమాట. అలా పుట్టిన ఒక లోకమే ఇంత పెద్దదైంది. ఎవరు అనుకున్నారు ఇప్పుడు ఏరోప్లేన్ లో మనం వెళ్తామని, ప్లేన్ లో ఎక్కుతామని? ఎవరన్నా అనుకున్నారు? అనుకోలే. విన్నాం, పుష్పక విమానాలను విన్నాం, కానీ చూడలేదు కదా. అది నిజం అయిపోయింది. ఇప్పుడు ఎవరైనా ఆఖరికి అందరూ ట్రావెల్ చేస్తున్నారు కదా ఏరోప్లేన్ లో. కరెక్ట్. అందరికీ అందుబాటులోకి వచ్చేసింది కదా. ఎంతమంది అనుకుని ఉంటారు మనకి సెల్ ఫోన్స్ ఉంటాయి, సెల్ ఫోన్స్ లో మనం మాట్లాడగలను అని. అవును, వాట్సాప్ ఉంటుందని ఎంతమంది అనుకుని ఉంటారు. వీడియో కాల్ మేజర్ గా అక్కడక్కడ ఉన్న వాళ్ళు మనకి ఇక్కడ కనపడతారు అంటే ఆశ్చర్యంగా అనిపించింది. అదే ఒక 10-20 ఏళ్ల క్రితం కూడా. 10 ఏళ్ల క్రితమే వాట్సాప్, 10 ఏళ్ల క్రితమే. కానీ ఇప్పుడు అంతే. ఇప్పుడు యూట్యూబ్ ఉంది. ఎవరు అనుకున్నారు యూట్యూబ్ లో మనం ఇంటర్వ్యూస్ తీసుకుంటాం, ఇట్లా చూస్తాం, ఎంతమంది ప్రేక్షకులు ఉంటారు.
అనుకోలేదు కదా, ఇవన్నీ ఎవరిదో ఒక కల్పనే కదా. సో అదే ఇప్పుడు నిజం అవుతోంది. అదే. బ్యూటిఫుల్లీ సెడ్ అండి, సీరియస్. అదే మనం అంటాం కదా, విష్ణు మాయ, విష్ణు డ్రీమ్. మనం ఉన్నది దాంట్లో, ఆ లోకంలో ఉన్నది అదే. అదేంటంటే మనదే డిజైర్స్, రైట్ మనం డ్రీమ్ చేసిందే మనకు వస్తుంది, రైట్ మన కలలే వస్తాయి అన్నమాట. రైట్ సో అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ లో లైక్ అట్రాక్ట్స్ లైక్ అంటే ఇదే అన్నమాట. రైట్ కానీ చాలా మందికి అర్థం కానిది ఏంటంటే ఆ దారిలో నడవాలి, ఆ దారిలో నడవడానికి మనకి హ్యాబిట్ అవ్వాలి అది. రైట్. ఆ దారిలో నడిపిద్దాం మనం, ఒక్కొక్క ఎపిసోడ్ లో ఒక్కొక్క విధంగా ఆ దారిలో చక్కగా నడిచి వాళ్ళ అబ్స్టాకిల్స్, వాళ్ళ బాధలన్నీ తీరిపోవాలి, అంతే హ్యాపీ కదా. లైఫ్ ని వాళ్ళు లీడ్ చేయాలి. సో నెక్స్ట్ ఎపిసోడ్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. అది తప్పక. మనకి సంబంధించి అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అవునండి. ఓకేనా అండి? అంతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇంట్రడక్షన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండి. థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే. Anchor dress courtesy by KNW Kids and Women Wear, Telangana and Andhra Pradesh.